హింసను ప్రేరేపించటం సబబా? రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను తీసుకురావటం మంచిదా? ఎవరి ఇండ్ల మీద దాడి చేస్తున్నారు? భోగి పండగ రోజున రాష్ట్రమంతా పాత వస్తువులన్నింటినీ కూడా మంట వేసి చలిగాంచుకుంటారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు మా పార్టీ నాయకుల ఇళ్ళు గాల్చి చలిగాంచుకుంటున్నారు. ఇప్పుడు మా పార్టీ నాయకుల ఇళ్ళు కాల్చి భోగి మంట వేసుకోవటమే మీ నైజమా? ఇది పద్ధత? ఎక్కడ తప్పు జరిగింది అన్నటువంటి విషయాలని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న మీరు సరి అయినటువంటి రీతిలో ప్రవర్తించాల్సింది పోయి మీరు అంటే తనాతందానానని ఆ పవన్ కళ్యాణ్ గారు మెట్లు గడుగుతాడు, పొరకలతో ఊడుస్తాడు, సనాతని అని విర్రవీగిపోతారు. ఇంతకు మీ నోట్ల నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటి? ఇంత బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మీరు మాట్లాడినటువంటి మాటల ద్వారా సమాజానికి ఏ సందేశం ఇచ్చినారు? మీరు లడ్డూలో పంది కొవ్వు కలిసింది అని మీరు అన్నటువంటి మాటలకి నష్టం ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి కంటే వెంకటేశ్వర స్వామికి వచ్చింది. పంది కొవ్వు, చేప నూనె, ఆవు కొవ్వు లడ్డూల్లో కలిపినారు నెయ్యికి బదులు అని అంటే ఎవరి ప్రతిష్ట పోయింది? చంద్రబాబు గారు నా ఇలవేల్పు అన్నారే, నా దేవదేవుడు అన్నారే, ఆ స్వామిని పూజించకుండా నేను ఏ పని చెయ్యను రోజు అని అంటున్నారే, మరి ఆ లడ్డూలో ఆవు కొవ్వు కలిపినారు అని అంటే ఎవరికి నష్టం వచ్చింది? చంద్రబాబు గారు దేవుడికా, జగన్మోహన్ రెడ్డికా? భగవంతుడికి వచ్చింది. భగవంతుడి మీదనే మీరు అపవాదు మోపినారు. భగవంతుడినే మీరు రాజకీయ పావుగా వాడుకున్నారు. భగవంతుడినే దైవభక్తి మీకున్నది అన్నటువంటి ఆ పేరుతో ఆయనని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టని 140 కోట్ల మంది ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమని మీ ఒక్క మాటతో 240 కోట్ల రూపాయల విలువ చేసే 90 లక్షల లడ్డులను 90 కోట్ల లడ్డులను తయారు చేసి దైవద్రోహానికి పాల్గొన్నారు అన్న ఒక్క మాటతో మొత్తం వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమనంతా కూడా నేలమట్టం చేసే విధంగా మాట్లాడింది మీరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా కూడా మీరు మా మీద ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాకుండా దయచేసి ఆత్మావలోకనం చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, అంతరాత్మను ప్రశ్నించుకొని ఏమిటి మనం చేస్తున్నది తప్ప కాదా? మీరే అంటున్నారు కదా, దైవద్రోహం చేసినటువంటి వాళ్లను దేవుడు మన జీవిత కాలంలోనే శిక్షిస్తాడు అని. మీకంటే దైవద్రోహం ఎవరు చేసినారు? ఆ కోట్ల లడ్డులో ఆవు కొవ్వు కలిపినారు అని అన్నదానికంటే అపవాదు ఏముంది? వెంకటేశ్వర స్వామి చూడడని చెప్పినారా? వినడని చెప్పినారా? మా మీద పగ తీర్చుకోవటానికి వెంకటేశ్వర స్వామినే ఆయుధంగా వాడుకున్నారా? మీ అంతరంగానికే వదిలేస్తున్నా.